హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మా తంగి కిచెన్. ఈరోజు మన కిచెన్లో పిల్లలకి ఎంతో ఇష్టమైన కస్టర్డ్ ఐస్ క్రీమ్ ఇంట్లో ఉండే వాటితోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ప్రాసెస్ చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. వీడియో చివరి వరకు చూసి సపోర్ట్ చేయండి. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 1/2 లీటర్ వరకు చిక్కని పాలు తీసుకోండి. పాలు అన్నవి చాలా చిక్కగా ఉన్నవే తీసుకోండి. అలాగే ఇక్కడ చూపిస్తున్న విధంగా 2-3 పొంగులు వచ్చే వరకు దగ్గరుండి ఇలా గరిటెతో కలుపుతూ 2-3 పొంగుల వరకు రానివ్వండి. ఇప్పుడు చిన్న బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకుని దీనిలోకి 5-6 స్పూన్ల వరకు చల్లని పాలు వేసి ఉండలేమీ లేకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా కలిపి ఇప్పుడు దీన్ని మనం మరిగించుకున్న పాలల్లోకి వేసుకోవాలి. ఈ కస్టర్డ్ మిల్క్ వేయగానే పాలన్నవి ఇంకా బాగా చిక్కగా అవుతాయి. అందువల్ల ఇక్కడ చూపిస్తున్న విధంగా కంటిన్యూస్గా గరిటెతో కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. నేను ఇక్కడ వెనీలా ఎసెన్స్ వేసాను. ఇక్కడ మీరు దీని ప్లేస్లో మీకు నచ్చిన ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు. 3-4 నిమిషాలకి ఈ విధంగా పాలు చిక్కబడిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన దీన్ని మూత గట్టిగా ఉండే ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకుని ఫ్రిడ్జ్లో 6 అవర్స్ పాటు ఉంచుకోండి. 6 అవర్స్ తర్వాత నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ విధంగా కొంచెం గట్టిపడుతుంది. ఇలా గట్టిపడిన దీన్ని చిన్న చిన్న పీసెస్ కింద మిక్సీ జార్లోకి తీసుకుని దీనిలోనే ఫ్రెష్గా చేసుకున్న పాల మీద మీగడ 1 కప్పు వరకు వేసుకోవాలి. ఈ పాలమీగడ ప్లేస్లో ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. ఈ పాలమీగడైనా లేదా ఫ్రెష్ క్రీమ్ అయినా మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది కంపల్సరీగా వెయ్యాలి. ఇప్పుడు దీన్ని బాగా స్మూత్గా అయ్యే వరకు ఇక్కడ చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకుని మనం ఏదైతే కంటైనర్ ఉన్నదో దానిలో మళ్ళీ తిరిగి వేసుకోవాలి. పైన గార్నిషింగ్ కోసం నేను ఇక్కడ ట్రూటీ ఫ్రూటీ వేస్తున్నానండి. మీకు పైన ఎలా నచ్చితే అలా గార్నిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఫ్రీజర్లో 8 అవర్స్ పాటు ఉంచాలి. 8 అవర్స్ తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఐస్ క్రీమ్ అనేది బయట కొన్న దానిలాగా చూస్తుంటేనే చాలా యమ్మీగా అనిపిస్తుంది. పైన కలర్ఫుల్గా కనిపించడం కోసం నేను ఇక్కడ ట్రూటీ ఫ్రూటీ వేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఈ సమ్మర్లో మీ పిల్లలకి ఇంట్లోనే చాలా కూల్గా ఈజీగా కస్టర్డ్ ఐస్ క్రీమ్ తయారు చేసి పెట్టేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.